దళిత వర్గాలకు ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా ఎస్సీ కమిషన్ ఎప్పుడు అండగా ఉంటుందని, బాధితులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ కాకినాడ జిల్లా తునిలో జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కమిషన్ పర్యటన చేస్తుందని, దళితుల వర్గాల పట్ల సమాజంలో ఇంకా వివక్షత కొనసాగుతుందన్నారు. ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వహిస్తే పోలీసులను చట్టం నిలబెడతామన్నారు. దళిత భూముల దురాక్రమణ, ఎస్సీ బ్యాంక్ లాక్ పోస్టులు విషయాల్లో కమిషన్ బాధితులకు అండగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గం ఎంఆర్పీఎస్ నాయకులు, ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ విజయ్, టీడీపీ నాయకులు నాని, కోరుమిల్లి లలిత, శ్యామ్, కాకాడ జ్యోతి కుమార్, నియోజకవర్గం ఆదిగ సంఘం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కమిషన్ బాధ్యత మరింతగా పెరిగింది. ఈరోజు అట్రాసిటీస్ లేవనుకునే సందర్భంలో అనేక చోట్ల, ఎందుకంటే రూపాలు మారుతూ ఏదైతే అట్రాసిటీ అనేది, వివక్షత అనేది కొనసాగుతా ఉంది. మొన్న బండ్లమూడి గ్రామంలో చూసాం. అదే విధంగా ఏదైతే పార్వతీపురంలో కూడా ఒక విలేజ్ సంబంధించి దాదాపుగా 25 ఎకరాల పైగా కబ్జాకు గురైనటువంటి పరిస్థితులు కానీ ఇలాంటివన్నీ కూడా కమిషన్ దృష్టిలో ఉన్నాయి. వీటన్నిటి పరిష్కారం కోసం కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతోంది. ఈరోజు చాలా సంతోషం. తునిలో ప్రత్యేకంగా మాదిగల ఆత్మీయ సమ్మేళనం పెట్టారు, దాన్ని ఆహ్వానించారు. ఎందుకంటే ఇక్కడ తక్కువ అట్రాసిటీస్ ఉన్నాయి, అసలు లేవని కాదు కానీ తక్కువ ఉన్నాయి. వాటిని ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ప్రధానంగా విద్య ద్వారా అభ్యున్నతి అనేది ఏ విధంగా సాధించాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించాలి, వీటన్నిటికి కూడా తప్పకుండా చర్చించడం జరుగుద్ది. ఈరోజు కమిషన్ కి 59 ఉపకులాలే కాకుండా మాల సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని కూడా ఉన్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన భరోసా కల్పించాలనే దాని మీద కమిషన్ పనిచేస్తా ఉంది. ఈరోజు కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో సమసమాజ నిర్మాణం జరగాలి, ఎటువంటి వివక్షత లేకుండా ఈ సమాజం నడవాలనేదే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యానికి అనుగుణంగా కమిషన్ పనిచేస్తుందని తెలియజేస్తారు. అంటే ప్రభుత్వ రంగంలో ఎస్సీకి సంబంధించిన బ్యాక్లాగ్ కానివ్వండి, లేకపోతే కొన్ని ఎస్సీలకు సంబంధించిన భూముల విషయంలో కానివ్వండి సరైన చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా ఈ రోజు ప్రత్యేకంగా నేను ఫీల్డ్ కూడా వెళ్తా ఉన్నా, వెళ్ళి అక్కడ పర్యవేక్షించడం, అధికారులకు తగు సూచనలు ఇవ్వడం, చేయకపోతే నోటీసులు ఇవ్వడం, సమ్మలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఎక్కడైతే మన ఒంగోలు జిల్లాలో కూడా మన ప్రత్యేకంగా వెళ్ళాను. ఆ ఊరి పేరు యాక్చువల్ గా గుర్తు రావట్లేదు. బండ్లమూడి అనే విలేజ్. ఆ విలేజ్ లో కూడా 2 బల్లాల సిద్ధాంతం అనేది ఉంది. ఒక బల్ల ఎత్తుగా ఉంటుంది, ఒక బల్ల తక్కువగా ఉంటుంది. నేనే దగ్గరుండి ఆ బల్లను కూడా తీయించడం జరిగింది. అదే విధంగా మన పార్వతీపురంలో కూడా దాదాపు 25 మంది లబ్ధిదారులకు 1940 సంవత్సరాలు ఇచ్చినట్టు కూడా వాటిని ఫీల్డ్ విజిట్ కూడా వెళ్ళిన సందర్భంలో వాళ్ళు నా మీద కూడా కేసు పెట్టారు. ఎందుకంటే ఫీల్డ్ విజిట్కి వెళ్ళి భయభ్రాంతులకు గురి చేశామని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా సరే ఎవరికైతే దళితులకు న్యాయ విషయంలో పూర్తి స్థాయిలో కమిషన్ చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. ఎటువంటి రాజకీయ ఒత్తిడిని తట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా లాంఛన ధోరణి అవలంబిస్తుంది. సరైన న్యాయం జరగట్లేదు, ఆ బాధితులను కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి అనేది. ఇప్పుడు పోలీసులందరికి కూడా మొన్న వీడియో కాల్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ జూమ్ కాల్లో కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం. ఎందుకంటే ఎవరైనా సరే అట్రాసిటీ జరిగిందని వస్తే ముందు కేసు పెట్టండి, తర్వాత విచారణ చేసిన తర్వాత ఆ విచారణలో ఏదన్నా లోపభూయిష్టంగా ఉంటే ఆ కేసుని విత్డ్రా చేయమని చెప్పాం. అలా కాకుండా బాధితుడు ఆ అధికారి మీద నమ్మకం లేదంటే అధికారిని కూడా మార్చమని కోరుతా ఉన్నాం. పూర్తి స్థాయిలో కమిషన్ తనకున్న పరిధి మేరకు పనిచేయడం